మదాలసుని, నేను కొడుకుకి నేను పేరు పెట్టినప్పుడల్లా నవ్వావు, ఎందుకు నవ్వావు నాకు అర్థం అవ్వలేదు అంటే అప్పుడు చెప్తుందన్నమాట మదాలసు. అప్పటికే మహాయోగినిగా అవటంతో విక్రాంతుడు అని పేరు పెట్టావు. క్రాంతి అంటే ముందుకు వెళ్ళేదని, క్రాంతి పదం అంటాం కదా, క్రాంతి అంటే ముందుకు వెళ్ళేదని. అంతా ఆత్మ అయినప్పుడు, ఈ విశ్వ చైతన్యం అంతా పరమాత్మ అయినప్పుడు, అంతా పరమాత్మ అయినప్పుడు ఏది ముందుకు వెళ్తుంది? అంతా అదే అయినప్పుడు ముందుకు వెళ్ళటం ఏమిటి అని నవ్వొచ్చింది అంటుంది. ఇప్పుడు సుబాహు అంటే గొప్ప బాహువులు కలవాడు. అనంతమైన ఆత్మకి ఇక బాహువులు ఏంటి, సరైన బాహువులు సరైన కాని బాహువులు ఇవేమిటని నవ్వొచ్చింది అంటుంది. శత్రుమర్దనుడు, అనంతంగా ఉన్న ఆత్మకి శత్రువులు ఏంటి? విశ్వంతా చైతన్యంగా ఉన్నదానికి ఇంక ఎవరు శత్రువులు ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని ఉద్దేశించి అని నవ్వొచ్చింది అంటుంది. సరే ఈసారి నువ్వు పేరు పెట్టు, కానీ నాకు రాజ్యపాలన చేయాలంటాడు. అప్పుడు తను అంటే అలర్కుడు అని పేరు పెడుతుందన్నమాట. దీని అలర్కోపాఖ్యానం అని కూడా అంటారు. ఇంతకీ అలర్కుడు అంటే అర్థం ఏంటంటే కుక్క అని, ఓ పిచ్చి కుక్కని, ఓ చండాల కుక్క అని అర్థం మాట పేరు. అది ఆశ్చర్యపోతాడు తండ్రి. అదేంటి నాకంటే ఇంకా నేను పెట్టిన పేర్లు కానీ ఇంకా గొప్ప పేరు పెట్టావు అనుకుంటున్నాను, నువ్వేంటి అలర్కుడు అని పెట్టావేంటని. అప్పుడు మదాలసు ఏముంటుందంటే పేరులో ఏమీ లేదు, ఆత్మజ్ఞానంలో ఉంటుంది కానీ ఎంత జ్ఞానాన్ని మనం అందించామని ఉంటుంది కానీ పేరులో ఏముంటుంది, పేరుకి దానికి సంబంధం లేదు, అందుకే నేను ఆ పేరు పెట్టానంటుంది. ఈ పేరుకి సంబంధం ఏముంది, ఎలా పెంచాలనుకున్నానో నేను అలా పెంచుతాను అని రాజ్యపాలన ధర్మాలన్నీ చెప్తుందన్నమాట అతనికి.